హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th అండ్ ఇంటర్మీడియట్లో 2020-21 సెషన్కి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. సో దీనికి సంబంధించిన కోర్సెస్, ఎలిజిబిలిటీ, ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతాయి అని డీటెయిల్గా చూద్దాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, apopenSchool.org. ఇది వెబ్సైట్, ఆఫీషియల్ వెబ్సైట్ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళది. సో దీంట్లో కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ చూడండి. ఎస్ఎస్సి డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ మనము. సో ఇది ఎస్ఎస్సి అండి, ఎస్ఎస్సి కోర్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. The SSC course offered by APOSS is equivalent to SSC course 10th class of formal system. సో ఇదేదైతే ఓపెన్ స్కూల్ 10th ఎగ్జామ్స్ మీరు రాసి పాస్ అవుతారో ఇది రెగ్యులర్ స్కూల్ 10th ఎగ్జామ్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో అది ఎక్కువ ఇది తక్కువ అనేసి ఏముండదు. సో నెక్స్ట్ వచ్చేసి టు obtain admission in SSC course, one has to complete 14 years of age by 31st August of year of admission and submit a self-declaration that she is capable of studying SSC course. సో ఇదేంటంటే ఎవరైతే 10th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 14 years ఏజ్ 31st August వరకు కంప్లీట్ అయ్యి ఉండాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఏమనంటే నేను 14 years ఏజ్ కంప్లీట్ ఉన్నాను, ప్లస్ నేను ఈ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి స్టడీ చేయడానికి నేను కేపబుల్ అనేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మీరు స్టడీ సెంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ స్టడీస్. ది స్కీమ్ ఆఫ్ స్టడీస్ ఫర్ ఎస్ఎస్సి కోర్స్ డీటెయిల్స్ హియర్ అండర్. A learner has the flexibility to choose a minimum of 5 subjects, that is 1 or 2 languages under group A and 3 to 4 subjects under group B from list of subjects shown in each group totaling 5 subjects. A learner can opt for 6th subject either from group A or group B. To successfully complete the SSC course, one has to pass a minimum 5 subjects with a minimum of 35% marks in each subject. సో ఇదేదైతే ఉందో స్టూడెంట్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అనేసి ఉంటాయండి దీంట్లో. గ్రూప్ ఏ, గ్రూప్ బిలో వచ్చేసి గ్రూప్ ఏలో 2 సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు, గ్రూప్ బిలో 3 సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు గ్రూప్ ఏలో 1 చూస్ చేసుకొని గ్రూప్ బిలో 4 సబ్జెక్ట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్స్ వచ్చేసి గ్రూప్ ఏ సబ్జెక్ట్స్ ఇవి హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, కన్నడ ఉంటుంది, ఒరియా ఉంటుంది, తమిళ్ ఉంటుంది. సో సపోజ్ మీరు దీంట్లో గ్రూప్ ఏలో ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్, అది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇంగ్లీష్ తీసుకుంటే ఒకవేళ మీరు ఇంకా గ్రూప్ 2లో ఏం అవసరం లేదనుకుంటే మీరు గ్రూప్ బిలో నుంచి 4 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గ్రూప్ బిలో ఉన్నది మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్, బిజినెస్ స్టడీస్, హోమ్ సైన్స్, సైకాలజీ, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో సబ్జెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి 1 or 2 languages under group A and 3 or 4 subjects under group B in case of opting for 5 subjects. ఒకవేళ 5 సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకున్నట్లయితే 1 or 2 మీరు గ్రూప్ ఏ నుంచి తీసుకోవచ్చు, గ్రూప్ బిలో నుంచి మీరు 4 సబ్జెక్ట్ తీసుకోవచ్చు. 1 additional subject either from group A or group B in case of opting for 6 subjects. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్ ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా సబ్జెక్ట్ రాయాలనుకుంటే ఎక్స్ట్రా సబ్జెక్ట్ 6 సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీషు గ్రూప్ ఏలో తీసుకొని 5 సబ్జెక్ట్స్ గ్రూప్ బిలో తీసుకోవచ్చు. అలాగే మీరు గ్రూప్ ఏలో 2 సబ్జెక్ట్ తీసుకొని 4 సబ్జెక్ట్స్ గ్రూప్ బిలో తీసుకోవచ్చు. సో ఇలాగా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ చూద్దాం మనము.
సో ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ద ఇంటర్మీడియట్ కోర్స్ ఆఫర్డ్ బై ఏపీఓఎస్ఎస్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఫార్మల్ ఇంటర్మీడియట్ కోర్స్ సీనియర్ సెకండరీ +2 కోర్స్ ఆఫ్ ఫార్మల్ బోర్డ్స్. సో సేమ్ అండి, ఇది 10th క్లాస్లో ఎలా అయితే చెప్పానో రెగ్యులర్ చేసిన ఇంటర్మీడియట్ దీనికి సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్లీ మీరు ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్ హ్యాస్ టు పాస్ ఎస్ఎస్సి 10th క్లాస్ సెకండరీ కోర్స్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు ది ఇంటర్మీడియట్ కోర్స్ బిసైడ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ బై 31st August ఆఫ్ ఇయర్ అడ్మిషన్. సో ఇదేదైనా 10th క్లాస్ రికగ్నైజ్ బోర్డు నుంచి, ఇండియాలో ఎక్కడ నుంచైనా రికగ్నైజ్ బోర్డు నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ప్లస్ 1 year గ్యాప్ ఉండాలి, 31st August లోపల 15 years కంప్లీట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇంటర్మీడియట్ స్కీమ్ ఆఫ్ స్టడీస్ చూద్దాము. ఏ లెర్నర్ హ్యాస్ ఫ్లెక్సిబిలిటీ టు సెలెక్ట్ హిజ్ ఆర్ చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ గివెన్ అండర్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి, దట్ ఈస్ 1 or 2 subjects under group A and 3 or 4 subjects under group B, totaling 5 subjects. సో ఇది కూడా సేమ్ అండి, గ్రూప్ ఏ గ్రూప్ బిలో నుంచి మీరు 5 subjects చూస్ చేసుకోవచ్చు ఏదైనా. సో అడిషనల్గా 1 subject కూడా మీరు తీసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ నేను 6 subjects రాస్తాను, సో 5 subjects పాస్ అయ్యాయి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే నాకు ఫెయిల్ సర్టిఫికేట్ వస్తుందా అనేది మీకు ఆ డౌట్ ఉండొచ్చు. సో అలా ఉండదండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఉంది చూడండి. వన్ హ్యాస్ టు పాస్ ఎ మినిమమ్ ఆఫ్ 5 subjects టు డిక్లేర్ హిమ్ her as pass with a minimum of 35% marks in each subject. సో మీరు 6 subjects తీసుకొని ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 5 subjectsలో 35%తో మినిమం పాస్ అయితే మీకు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. సో దీంట్లో మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి గ్రూప్ ఏ లాంగ్వేజెస్ అండి, ఇది హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది అండ్ తెలుగు, ఉర్దూ. సో ఈ లాంగ్వేజెస్ గ్రూప్ ఏలో ఈ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఇంగ్లీష్ అనేది 302 కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది. సో 302 తర్వాత మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కావాలంటే తీసుకోవచ్చు, ఉర్దూ కావాలంటే తీసుకోవచ్చు, హిందీ కావాలన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బి సబ్జెక్ట్స్. సో ఇదేంటంటే మీకు గ్రూప్ బిలో మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. సో మీరు ఎంపీసీ కావాలనుకుంటే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ 3 తీసుకొని నెక్స్ట్ పైన ఉన్న 2 లాంగ్వేజెస్ తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు బయాలజీ ఉంది, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, హోమ్ సైన్స్, సైకాలజీ, సోషాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో బైపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బయాలజీ అంటే మ్యాథ్స్ తీసుకోకుండా బయాలజీ తీసుకొని బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగా తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏదైతే ఉందో ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్కి కూడా మీరు ఎగ్జామ్ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు ఇంటర్మీడియట్లో డాక్యుమెంట్స్ ఏవేవి సబ్మిట్ చేయాలంటే మీ 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి, ఆధార్ కార్డ్ ప్లస్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అదే మీరు 10th క్లాస్ అప్లై చేస్తున్నారనుకుంటే ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు ఇష్యూ చేసిన స్కూల్ నుంచి తీసుకొచ్చిన టీసీ పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ ఎంఆర్ఓ నుంచి వస్తుందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు దీంట్లో పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలి ఇక చూడండి, ఇక్కడ అప్లై ఫర్ అడ్మిషన్ అని ఉంది చూడండి, ఇక్కడ అడ్మిషన్ 2021 ఉంది. దానికి దగ్గర మీరు కర్సర్ తీసుకెళ్తే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ అప్లై ఫర్ అడ్మిషన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక న్యూ విండో ఓపెన్ అవుతుంది. సో ఇదే అండి, దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు చూడండి, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ ఇస్ 10th October 2020. సో 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎవరైనా ఓపెన్ స్కూల్లో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి నుంచి చేయాలనుకున్న వాళ్ళు 10th October వరకు అడ్మిషన్ ఓపెన్ ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా స్టడీ సెంటర్ దగ్గరలో ఉన్న దాంట్లో కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్ఎస్సి ఇంటర్. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి మీరు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫాము. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎంటర్ మొబైల్ నెంబర్ షుడ్ బి క్యాండిడేట్స్ ఓన్లీ. సో మీ మొబైల్ నెంబరే దీంట్లో ఎంట్రీ చేయండి, ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ కోర్స్ అప్లయింగ్ ఫర్, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కానీ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ ఉంది. ఎస్ఎస్సి అనుకుంటే ఎస్ఎస్సి, ఇంటర్ అనుకుంటే ఇంటర్మీడియట్ పెట్టండి. సో ఇది వచ్చేసి క్యాండిడేట్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మీరు ఫుల్ ఫామ్ పెట్టండి, ఎందుకంటే ఇది మీకు సర్టిఫికెట్లో కూడా నేమ్ అనేది మీరు ఇక్కడ ఎలా టైప్ చేస్తే అలాగే వస్తుంది అనమాట. తర్వాత మీరు కరెక్షన్స్కి అప్లై చేసుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఇది జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ ఇంటర్ సబ్మిట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ 10th క్లాస్ మార్క్షీట్లో ఎలాగైతే నేమ్ ఉందో సో అలానే మీరు దీంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఇది సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తున్నారో దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్తే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్. సో ఇది మొత్తం టోటల్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే కన్ఫర్మ్, ఇది ఎస్ఎస్సికి కాబట్టి 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతుంది. ఈ 11 రూపీస్ అనేది యూజర్ ఛార్జెస్. సో కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే వస్తుంది. ఆ పేమెంట్ గేట్వేలో మీరు ఈ పేమెంట్ కట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది అనమాట, రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వరకు ఇదైతే అయిపోయింది మన లెవెల్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ ఎస్ఎస్సి ఇంటర్, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ అపోజ్ రిజిస్టర్డ్ నంబర్ అని మీకు అడుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబరు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ కట్టిన తర్వాత ఆ రిజిస్టర్డ్ నెంబరు దీంట్లో మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్, మీ మదర్ నేము, అడ్రస్ అవన్నీ అడుగుతుంది అనమాట. సో అది అడిగి సబ్మిట్ చేయాలి మీరు. అది టోటల్లీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత, సపోజ్ ఇన్ కేస్ మీరు చేసిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదనుకోండి, ఇక్కడ రీచెక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి మీరు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్కి రాకపోతే, సో ఇక్కడ చూడండి రీసెంట్ ఎస్ఎంఎస్, ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోతే ఇక్కడ గెట్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ రాకపోతే ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్టర్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ పెట్టారో సో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ రిజిస్ట్రేషన్ రిసిప్ట్ అంటే మీకు మళ్ళీ జనరేట్ అయ్యేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు అయితే ఈ 3 స్టెప్స్ మీకు అర్థమైంది అనుకుంటా. పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీజ్, సో ఇక్కడ ఈ 2 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీజ్. సపోజ్ మీరు ఎస్ఎస్సి అప్లై చేశారనుకోండి, ఎస్ఎస్సి అడ్మిషన్ ఫీ పేమెంట్ అనేసి ఒక విండో లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ నంబరు ఏపీఓఎస్ఎస్ నుంచి ఏదైతే మీకు రిజిస్టర్డ్ నంబర్ అలాట్ అయిందో ఆ రిజిస్టర్డ్ నంబరు ఇక్కడ టైప్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మీ నేమ్ అనేది మీరు ఏదైతే ఫామ్ ఫిల్ చేశారో నేమ్తో పాటు మీకు పేమెంట్ గేట్వే, అడ్మిషన్ ఫీజ్ పేమెంట్ గేట్వే వస్తుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటుంటే మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో ఇంటర్ అడ్మిషన్ ఫీజ్కి మీరు క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మళ్ళీ అంటే ఎక్స్ట్రాగా మీకు అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ప్రింట్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ అడ్మిషన్ ఫామ్ అనేది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు రిజిస్టర్డ్ నంబర్ ఏదైతే మీది ఓపెన్ స్కూల్ రిజిస్టర్డ్ నెంబర్ వచ్చిందో ఆ రిజిస్టర్డ్ నెంబర్ ఇక్కడ కొడితే మీకు మళ్ళీ ఒక టోటల్ అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే ఆన్లైన్లో ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ ఫామ్ వస్తుంది అనమాట. అది ప్రింట్అవుట్ తీసుకొని మీరు స్టడీ సెంటర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఓటీపీ రిజిస్ట్రేషన్ టు అడ్మిషన్ ఫీ ఫాలో. చూడండి ఎట్లా ఉంటుందంటే పే ఫస్ట్ ఓటీపీ రిజిస్ట్రేషన్ ఫీజ్, ఇక్కడ చెప్పాను కదా ఇది అండి.
నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఇది. నీడ్ టు కన్ఫర్మ్ అప్లికేషన్ అట్ ఏ సెంటర్. సో ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ స్టడీ సెంటర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు అంటే, ఇక్కడ ఏదైతే మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉందో దాంట్లో మీకు స్టడీ సెంటర్ అడుగుతుంది. మీ డిస్టిక్లో మీకు ఏ స్టడీ సెంటర్ కావాలో ఆ స్టడీ సెంటర్ది డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఈ టోటల్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఆ అడ్మిషన్ ఫాము, మీ డాక్యుమెంట్స్ అనేవి మీ కన్సర్న్ స్టడీ సెంటర్ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ స్టడీ సెంటర్ వాళ్ళు డిస్ట్రిక్ట్ స్టేట్ డిఓ ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు మీకు అక్కడ నుంచి అప్రూవ్ అవుతుంది అన్నమాట అడ్మిషన్. సో ఈ అప్రూవల్ అయిన తర్వాత మీకు వెన్ అప్లికేషన్ గెట్ అప్రూవ్డ్ అట్ డిస్ట్రిక్ట్ స్టేట్ డిఓ డైరెక్టర్ లెవెల్ దెన్ పే అడ్మిషన్ ఫీ. సో ఇది అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ అడ్మిషన్ ఫీజు అనేది పే చేసుకుంటారు. ఒకవేళ మీకు ఈ ఆన్లైన్లో అర్థం కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే అండి, మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది, ఏపీ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఏమేమి వాళ్ళ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు స్టడీ సెంటర్ వాళ్ళ ద్వారా. సో ఇది ఫ్రెండ్, దీనికి సంబంధించి ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ప్లస్ ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రాసెస్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యూజర్ మాన్యువల్లో చూస్తుంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేసి మీకు ఇక్కడ ఉంటాయి. సో నేను ఏంటంటే మీకు ఫోటో ఎలా సిగ్నేచర్ ఎలాగా స్కాన్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇంటర్మీడియట్ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి, కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటో విత్ సిగ్నేచర్. అంటే ఫోటో మీరు ఒక వైట్ పేపర్లో ఫోటో పెట్టేసి దాని కింద సిగ్నేచర్ చేసుకొని దాన్ని స్కాన్ చేయండి. ఆ స్కానింగ్ కూడా ఎలా ఉండాలంటే ఓన్లీ జేపీజీ, జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఈ ఫార్మాట్స్లో ఉన్న ఫోటో విత్ సిగ్నేచరే దీంట్లో అప్లోడ్ అవుతుంది. అది కూడా బిలో 100 KB అనమాట. సో అది మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్స్ అండి, అన్ని సబ్మిట్ చేయాల్సింది, జిరాక్స్ కాపీ కాదు. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ అప్లై చేస్తుంటే మీ 10th క్లాస్ అనేది ఒరిజినల్ స్కాన్ కాపీ ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ కాపీస్ నడవవు ఇప్పుడు. సో అది మీరు గమనించండి. సో అది కూడా మీకు జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ అది కూడా 100 KB లోపల ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ ఉండాలి, అది కూడా 100 KB లోపలనే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా మీకు ఫామ్ ప్రింట్ అవుతుంది. ఈ ఫామ్ అనేది మీరు తీసుకెళ్ళి మీరు సెంటర్ సబ్మిట్ చేయాలన్నమాట. మీరు ఏదైతే స్టడీ సెంటర్లో సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ ఉంది చూడండి, మీ ఫామ్లో వస్తుంది, ఇక్కడ సెంటర్ డీటెయిల్స్ ఉంది. సో ఇక్కడ ఏఐ సెంటర్ నేమ్ అని ఉంటుంది. సో మీరు వెళ్ళేసి సబ్మిట్ చేయాలి. ఇది జస్ట్ మీకు డమ్మీ అనమాట. సో అందు గురించి ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. బట్ ఈ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో అది ఓన్లీ ఏపీలోనే ఎగ్జామ్స్ జరుగుతాయండి. హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు, వాళ్ళకు హైదరాబాద్ తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ది ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అది వచ్చిన తర్వాత దాని మీద కూడా వీడియో నేను చేస్తాను. సో ఇదండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను దానికి కూడా. సో ఆలస్యం చేయకుండా లాస్ట్ డేట్ వరకు మీరు వేచి చూడకుండా 10th బిఫోరే అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తాయి. సో పేమెంట్ చేసిన ఒకసారి మీ అకౌంట్ నుంచి కట్ అయిపోవడము, ఇక్కడ మీకు చూపించకపోవడము, అదంతా సర్వర్ లోడ్ వల్ల అవుతుంది. కాబట్టి మీరు ఇన్ టైంలో అడ్మిషన్ చేసుకుంటే మీకే మంచిది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.